హెచ్ఐసిసిలో భారత్ సమ్మిట్ కొనసాగుతోంది. సదస్సుకు 98 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. సమ్మిట్లో ప్రపంచ శాంతి కోసం చర్చిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రగతిశీల విధానాలపై నమ్మకం ఉన్న వారే సదస్సుకు వస్తున్నారని అంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం హెచ్ఐసిసి నోవాటెల్లో ఏదైతే భారత్ సమిట్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడి తెలుస్తాం. సార్ చెప్పండి, అసలు అంటే ఏ అంశాలు ప్రధానంగా ఈ సమిట్లో చర్చకు రాబోతున్నాయి, ఎన్ని రోజులు ఈ సమావేశం జరగనుంది? ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి చారిత్రాత్మక సంఘటన ఇవాళ హైదరాబాద్లో జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇదొక ప్రతిష్టాత్మక సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 100 దేశాలు నుండి ప్రతినిధులు, దాదాపు 300 నుంచి 400 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తులు, ప్రగతిశీల విధానాల మీద అభిరుచి ఉన్నటువంటి వ్యక్తులు ఈ సంఘటనలో పాల్గొంటూ ఉన్నారు. దీంట్లో దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. కొందరు మాజీ దేశాధ్యక్షులు, కొందరు ప్రస్తుత దేశ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, వివిధ పార్టీల యొక్క అధినేతలు హాజరవుతున్న ఈ సమావేశం చాలా చారిత్రక సమావేశం. ఇది ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి ప్రగతిశీల విధానాల మీద అవగాహన వ్యక్తులు ఈ సదస్సులో పాల్గొంటూ ఉన్నారు. దేశాన్ని లెఫ్ట్ రైట్గా విభజించాలని చూస్తున్న ఈ తరుణంలో ఈ నమ్మకంతో, ప్రజాస్వామ్య నమ్మకంతో, ప్రగతిశీల విధానం నమ్మకంతో జరుగుతున్న సదస్సులో ప్రపంచ శాంతి కోరుకునే వ్యక్తులు ఇందులో ప్రసంగిస్తారు. ముఖ్యంగా తీవ్రవాదం ఎట్లా పెట్టరేగిపోతూ ఉంది. మొన్న పహల్గాంలో జరిగిన సంఘటన, నిఘా వైఫల్యం వల్ల జరిగిన సంఘటనల వల్ల 26-27 మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కొన్ని కుటుంబాలు రోడ్డున పడినటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరగకుండా ఉండేందుకు భవిష్యత్తులో శాంతి, దాంతో అభివృద్ధి కోరుకునే వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. దాదాపు 10 హాళ్లలో రకరకాల అంశాల మీద చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యంతో నిర్వహిస్తున్నారు, కానీ మిగతా పార్టీలను కూడా ఎవరిని, అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీని కానీ ఇన్వైట్ కూడా చేయలేదు. ఎందుకు వారిలో మాట్లాడే సత్తా లేదా, ఎందుకు అనిపించలేదు? ప్రగతిశీల విధానాలు నమ్ముకున్న వ్యక్తినే పిలిచాము. కొందరు రైట్ వింగ్ ఉన్నారు, కొందరు లెఫ్ట్ వింగ్ ఉన్నారు. వారు ఇక్కడ వచ్చి ఏం మాట్లాడతారు? వారికి అసలు ప్రజాస్వామ్యం మీద, ప్రగతిశీల విధానాల మీద నమ్మకం వ్యక్తులు ఇలా పాల్గొంటూ ఉన్నారు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఏదైతే ప్రగతిశీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ఆహ్వానించాం, మిగతా వారిని ఎవరిని కూడా ఆహ్వానించలేదు. వారు వచ్చినప్పుడు కూడా వారి విధానాలను వారికి తెలియదు కాబట్టి వారు మాట్లాడలేరు. సో ప్రపంచం శాంతి కోరుకునే వారిని మాత్రమే ఈ సమావేశానికి పిలిచాం. దాదాపుగా 450 మందికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా దీనికి హాజరవుతున్నారని చెప్పి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, భారత్ సమిట్.